ఆవేశం చిమ్ముతున్నట్టే తప్పించి అది వాళ్ళు అనుకోరు ఎవరు కూడా. నువ్వెందుకు కంట్రోల్ చేయట్లేదు? ఎస్పెషల్లీ అంటే వాళ్ళ మీడియా కంట్రోల్ చేయట్లేదు. వాళ్ళ మీడియా మాత్రం బీజేపీ శాఖలను కానీ కాంగ్రెస్ ఇదే వీళ్ళ శాఖలు కానీ మన జనసేన వాళ్ళ శాఖలు కానీ టార్గెట్ చేసి స్టోరీలు కొడుతుంది నెగిటివ్. మిగతా వాటి మీదన కొడుతున్నారు. అందులో ఆఫీసర్లను దోషులుగా పెడతారు. ఇందులో ఏకంగా ప్రభుత్వంలో శాఖే ఫెయిల్ అన్నట్టు రాస్తున్నారు. అది తేడా. ఇక్కడేమో ఆఫీసర్ తప్పు చేస్తున్నాడు, బాబు దృష్టికి పోవట్ల. ఇక్కడ ఏకంగా హెడ్డే చేస్తున్నారన్న కోణం ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు జనసేన వాళ్ళు. ఇలాంటివి గ్రౌండ్లో ఉన్నప్పుడు దీన్ని పరిష్కరించాలంటే ఈ సమన్వయం కరెక్టే. కానీ ఇది ఇది ఎట్లుండాలంటే ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, విత్ ఇన్ మినిట్ వెంటనే పై ఈ 3 layers పర్ఫెక్ట్గా సెట్ చేయాలి. అలా కాకుండా కంటి తుడుపుగా జరిగినాయి అనుకోండి ఏ ప్రయోజనం లేదు. కానీ ప్రయత్నం అయితే జరుగుద్దేమో. ఈ సమయంలో ప్రయత్నం చేస్తారు. వీళ్ళు కలిసి ఉండడం కూడా బీజేపీ ప్రయోజనం రేపు 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు కలిసి ఉండడం అనేటటువంటిది అవసరం ఎవరికి? అంటే ఓటు బయటికి వెళ్లకుండా కూటమిలోనే ఉండాలి అంటే వీళ్ళిద్దరి మీద సమన్వయం కూడా అవసరం బీజేపీకి. బీజేపీ అట్లాంటి అంత డీప్ గా ఏం ఆలోచించట్లేదు. బీజేపీ ముందు తను బలపడాలని కోరుకుంటారు. వీళ్ళు బయటికి పోకుండా ఉండటం వీళ్ళకి అవసరం. జాతీయ స్థాయి రాజకీయాల్లో బీజేపీకి అవసరం, తెలుగుదేశం జనసేనలకు అవసరం. వీళ్ళు ఇక్కడ స్ట్రాంగ్ గా ఉండాలంటే బీజేపీగా